మా గ్రామానికి రండి స్వామి, మా గ్రామానికి రండి అంటే ఒక సంవత్సరం తర్వాత నేను ఒంగోలు రావడం జరిగింది. అలా ఒంగోలు వచ్చి 12 సంవత్సరాలు ఒంగోలులోనే ఉంటూ ఇలా 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ మనం నిర్వహించుకోవచ్చు. మొట్టమొదటిసారి కార్యక్రమం చేయాలనుకున్నాం 100 మందితో. అందరూ అడుగుతున్నారు, పుష్కరాలకు వస్తాం స్వామి, నాకు ఏదైనా ఏర్పాట్లు చేస్తారా అని. మా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి, ఏమీ లేవు, ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, రండి అని చెప్పారు. ఏదో 100 మందే కదా పెడదాం అనుకున్నాం. చివరికి చూసుకుంటే టికెట్స్ బుక్ అయ్యేసరికి చూస్తే దాదాపుగా 1000 మందికి పైగా బుక్ చేశాం. మేము 100 మందికి 5 కిలోల కందిపప్పుతో లెక్క రాసుకొని పట్టీలు రాసుకొని కూర్చున్నాము. అది కాస్త 1000 మందికి అయిపోయింది. ఒక పూటకి 1000 మందికి భోజనం చేయించాలి, టిఫిన్ చేయించాలి. కానీ భగవంతుడు మనం నిజంగా విశ్వసిస్తే ఉంటాడు అని అనుకుంటే 500 రూపాయలు జేబులో పెట్టుకుంటే ఉన్న వాళ్ళందరూ ఆలోచించారు. పాపం ఇక్కడ కిరాణా కొట్టతనైతే మీరు తీసుకెళ్ళిన స్వామి తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు అని చెప్పేసి పాలవారు కానీ, కిరాణా కొట్టే వాళ్ళు కానీ, ఆశ్రమం వాళ్ళు కానీ ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా మనకు అవకాశం ఇస్తే చక్కగా 12 రోజుల పాటు ఎంత అద్భుతంగా చేశామంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా, గురువుల యొక్క ఆశీర్వాదంతో చాలా అద్భుతంగా జరిగింది. అంటే మన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కనుక తపన కనుక ఉంటే, మనం పెట్టాలి అనేటువంటిది కనుక మనకు ఉంటే, భగవంతుని పైన విశ్వాసం ఉంటే భగవంతుడు ఎక్కడి నుంచైనా కలిగించుకొని తీసుకువస్తాడు. ఇది మనకు రూఢీ కనుక అయితే మనం ఇంకొక దానితో మారుస్తుంది. ఒక మంచి మాట ఖచ్చితంగా మనల్ని మారుస్తుంది. కాబట్టి అటువంటి మంచి మాటల గురించే మనం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. లేదనుకుంటే మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగా ఎప్పుడూ ఉండదు. మనకు యజ్ఞము, సత్సంగము, సంకీర్తన, సద్భావన, అన్నదానము ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. దానివల్ల మనలో ఎవరిలోనైనా ఒక్కరిలో మార్పు వస్తే అది ఇంకొక 100 మందికి ఉపయోగపడుతుంది. మాలో మార్పు కలిగితే ఇప్పుడు ఇంతమందికి ఉపయోగపడింది కదా. స్వామీజీ కూడా 500 మంది, 1000 మంది, 700 మంది దాకా తీసుకొస్తారు. కానీ ప్రతిసారి ప్రతిరోజు మేము ఆలోచించేది ఏమిటంటే అందరికీ మనం వీలున్నంత వరకు చేయగలుగుతున్నామా లేదా, వీలున్నంత వరకు చేద్దాం అనేటువంటి తపన మాలో ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు అలా కలుగుతుంది. కానీ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టామనుకోండి చాలా ఇబ్బంది పడతాం. ఆ కర్మని మనమే అనుభవించాలి కదా. అందుకని కర్మ ఫలితం మనల్ని ఖచ్చితంగా పుణ్యమైనా సరే పాపమైనా సరే. అందుకనే మనకి విద్యాప్రకాశం స్వామివారు ఏమంటారంటే, పుణ్యకార్యము చేయురు రన్న పుణ్యంబు చేతనే పాపమంతై భస్మమగునన్నా. పుణ్యకార్యం చేయాలి. మనం ఇటువంటి పుణ్యక్షేత్రాలు గిరి ప్రదక్షిణలు ఉన్నాయనుకోండి, ఆ ప్రదక్షిణ